R9 లైవ్ బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం ఒక చారిత్రాత్మక విజయం. కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సిఆర్ రాజన్. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడం పొద్దులకూరులో కూటమి నేతల సంబరాలు. పార్లమెంట్ అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఆమోదించిన సందర్భంగా సంగం మండలంలో కూటమి నాయకులు ఘనంగా సంబరాలు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సన్మాన కార్యక్రమం. టీడీపీ నాయకులు కోవూరు బజార్ సెంటర్ నందు మన అమరావతి మన రాజధాని అంటూ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఆనందోత్సవాలలో రాష్ట్ర ప్రజలు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి. అమరావతి ప్రకటనతో మిన్నంటిన సంబరాలు. శ్రీకాళహస్తిలో ఘనంగా పండుగ చేసుకున్న టీడీపీ నాయకులు. రాష్ట్ర రాజధాని అమరావతికి రాజముద్ర. సిటీ నియోజకవర్గంలో మిన్నంటిన సంబరాలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం ఒక చారిత్రాత్మక విజయమని రాష్ట్ర వన్నియ కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సిఆర్ రాజన్ పేర్కొన్నారు. గురువారం ఆయన స్వగృహం వద్ద పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అమరావతి రాజధానికి రక్షణ కల్పించిన ఈ రోజు రాష్ట్ర ప్రజలకు శుభదినమని ఆయన కొనియాడారు. రాజధాని బిల్లుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు లోక్సభకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మోహన్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొన్న పార్లమెంట్లో, ఈరోజు లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో, అంతకుముందు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ కోసం ఒక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ఈరోజు చట్టబద్ధత కల్పించడం కూడా జరిగింది దీనికి. కాబట్టి ఇక మీదట మీ రాజధాని ఏదంటే మనం అమరావతి అని చెప్పేదానికి వీలుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అనకాపల్లిలో మొన్న స్టీల్ ప్లాంట్ వచ్చింది కదా, ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధికి నిదర్శనాలు. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి, ఆలోచనకి, ఆయన పట్టుదల, ఈ ఏజ్లో కూడా ఆయన పట్టుదలకు అన్నీ సాధిస్తున్నాడు. ఒక రాష్ట్రానికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు. కాబట్టి అవాకులు చవాకులు పేలకండి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ జనాభా అందరూ కూడా మీరు అవాకులు చవాకులు పేలకండి. అవి వీలైతే అభివృద్ధికి సహకరించండి. లేదైతే మీకు ప్రజలు ఓటేసినప్పుడు మీరు ఆలోచించండి. మీకు ప్రజలు ఎట్టి పరిస్థితిలో ఓటేసే పరిస్థితి లేదు. మీరు అధికారంలోకి వచ్చే ప్రసక్తి కూడా లేదు. ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించడం లేదు. మీతో జర్నీ చేయడానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడంతో పొదలకూరులో కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా స్థానిక పెట్రోల్ బంక్ నుంచి బైక్ ర్యాలీగా గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు కలగట్ల సందీప్ మాట్లాడుతూ, ఇకపై రాజధానిని ఎవరూ కదిలించలేరని, ఇది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, వెన్నెపూస రాజశేఖర్ రెడ్డి, దేవినేని శరత్ నాయుడు, జమీర్, డేగా యశ్వంత్ రెడ్డి, ఆదాల మురళి, టీడీపీ నేతలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
కాకుండా చట్టబద్ధత కల్పించిన దానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియకుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితేనేమి, రాష్ట్ర ప్రజలైతేనేమి హర్ష వ్యతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉభయ పార్లమెంట్ సభలు ఆమోదించి చట్టబద్ధత కల్పించినందుకు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడినందుకు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చిన్నాభిన్నం చేసి రాష్ట్ర ప్రజలని మనోవేదనకు గురి చేసినటువంటి అమరావతి రైతుల కష్టార్జితాన్ని గుర్తించి ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదంతో ఒక్క వైసీపీ తప్ప ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించినందుకు, మద్దతు పలికినందుకు భారత ప్రజలందరికీ, భారతదేశంలోని అన్ని పార్టీలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పార్లమెంటులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఆమోదించిన సందర్భంగా సంఘం మండలంలో కూటమి నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైవే నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ప్రాంతం మారుమ్రోగింది. అనంతరం బస్సు స్టాండ్ సెంటర్ వద్ద బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరావతి రాజధాని ఆమోదం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు నెరవేరిన విజయమని పేర్కొన్నారు. రైతుల త్యాగాలు ఫలించిన ఈ నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి, శ్రీనివాస్ చౌదరి, శ్రీనివాసులు నాయుడు, ఉక్కాల శ్రీనివాసులు, జనసేన నాయకులు భాస్కర్, ఆనంద్, మదన్, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష కట్టి మరి 3 ముక్కలుగా ఆడింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఈరోజు శాసనసభలో, మరి పార్లమెంట్లో, రాజ్యసభలో ఈరోజు ఆ బిల్లును, మరి అమరావతి రాజధాని అని చెప్పే బిల్లుని మరి ఈరోజు ఆమోదించడం, మరి గౌరవ పెద్దలు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారు ఈరోజు మాకు మరి చాలా లేటుగా ఈరోజు మనకి లోక్సభలో ఆమోదం అయితే మాకు మా సంఘమండలం తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలిపివ్వని వెంటనే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు ఈరోజు పెద్ద ఎత్తున మరి హైవే నుంచి మరి ర్యాలీగా వచ్చి ఇక్కడ సంఘం బస్టాండ్ సెంటర్లో మరి నినాదాలతో మరి మోగింది సంఘం బస్టాండ్ అని చెప్తున్నా. ఎందుకంటే చట్టబద్ధత తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి నరేంద్ర మోడీ గారికి, మరి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉభయ సభల్లో మూజువాణి ఓటుతో రాజధానిగా అమరావతి చట్టబద్ధత పొందిన శుభ సందర్భంగా అనంతసాగర మండలం కేంద్రంలో తెలుగుదేశం అధ్యక్షులు మెట్టుకూరు కృష్ణారెడ్డి సారథ్యంలో భారీ మోటార్ బైక్ ర్యాలీ జరిగింది. గ్రామం మొత్తం అమరావతి జై, ఆంధ్రప్రదేశ్ జై అనే నినాదాలతో హోరెత్తించిన ర్యాలీలో పాల్గొన్న యువకులు అనంతరం బస్టాండ్ సెంటర్లో కూటమి నాయకులు మాట్లాడుతూ గడిచిన 12 సంవత్సరాలలో రాష్ట్రంలో జరిగిన పరిస్థితులను వివరించారు. ఆంధ్రుల కళను నెరవేర్చిన రోజు, మన ఆంధ్రుల కళను నెరవేర్చిన రోజు, మన 5 కోట్ల ఆంధ్రులకు నిన్నటి రోజు
ఒక మంచి శుభదినంగా, పండుగ వాతావరణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఇక కూటమి కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఎంతో ఆనందంగా ఈ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ విజయోత్సవ ర్యాలీకి ప్రోత్సహించినటువంటి ప్రీతం నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారికి, బీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారికి, అనంతసాగరం మండల కన్వీనర్ కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు కృష్ణారెడ్డి గారు ఒక పిలుపునివ్వగానే తండోపాలుగా తరలి వచ్చిన కార్యకర్తలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను థ్యాంక్ యూ. ఈ రోజు టీడీపీ నాయకులు కోవూరు బజార్ సెంటర్ నందు మన అమరావతి మన రాజధాని అంటూ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున బజార్ సెంటర్ నందు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, కూటమి నాయకులు మాట్లాడుతూ అందరూ కలిసి స్వీట్లు పంచుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చట్టసభలో అమరావతిని ప్రకటించడం అనేది గొప్ప విషయం. అందరికీ శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ అమరావతి కోసం మొదట్లోనే 1500 కోట్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని నగరాల అనుసంధానంతో 2245 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు రావడం జరిగింది. అనంతపురం నుంచి అమరావతి వరకు హైవే ప్రాజెక్టు కింద 452 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక విద్యా వ్యవస్థని ప్లస్ ఆరోగ్య వ్యవస్థని కూడా కొన్ని కోట్లతోటి అమరావతి నిర్మాణంలో వ్యయంగా పెట్టి అది కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సహాయాలు ఎటువంటి రావాలో మ్యాక్సిమం అన్ని కూడా ఇచ్చి నరేంద్ర మోడీ గారు మన రాజధాని ముందుకు నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈరోజు మన స్టేట్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకి రాజధాని లేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూటమి నాయకత్వంలో చంద్రబాబు గారి అనుభవంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆశయాలతో అనుగుణంగా ఈరోజు అమరావతి అనే పదానికి అర్థం తెచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. ఈరోజు మనకి 1947లో స్వతంత్రం ఏ విధంగా వచ్చి మనం ఏ విధంగా సంతోషపడ్డామో అదేవిధంగా ఈరోజు మన స్టేట్ లో అమరావతి అని ఒక బేసం వేసి అమరావతి స్టాండర్డ్ చేసి దానికి చట్టసభలు అన్నిటి కూడా ఒక మైల్ రాయిగా నిలిచిన ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరికీ మా కోవూరు నియోజకవర్గం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం, ఈరోజు ఈ కార్యక్రమంలో మేమందరం ఈ విధంగా పంచుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోమని మా ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు ఆదేశాల మేరకు ముఖ్యంగా ఆమెకి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమ్మకం ఎక్కడా కూడా ఉమ్ముకోలేదు. గత ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటుపడే ధర్మాన్ని ఎవరు ఆపలేరని మరొకసారి తెలియజేస్తూ జై కూటమి ప్రభుత్వ నాయకత్వ. అమరావతి రైతులకు, ప్రజలకు నా సెల్యూట్. నా రాజధాని అమరావతి అని గర్వపడేలా చేశారు. దేవుడు సీఎం వెంటే ఉన్నారు అనే దానికి ఇదే నిదర్శనం. ప్రతి ఒక్కరూ సాయంత్రం 2 దీపాలు వెలిగించండి. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాల. అమరావతికి మద్దతుగా భారీ ర్యాలీ. తరలివచ్చిన ప్రజానికం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అనేలా ప్రతి ఒక్కరూ ఉప్పొంగిపోయే విషయమన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మినగల్లులో బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు పంచాయతీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు, స్థానిక నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం అభివృద్ధి శంకుస్థాపనలు చేశారు.
నాయకత్వం. ఈరోజు అమరావతి ప్రారంభోత్సవ సందర్భంగా మేడం గారు కట్ చేశారు కేక్ ని. అందరూ అమరావతి సాంగ్ ని అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మన ప్రీతమ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ మినగల్లు గ్రామంలో మనం ఎన్నో ఇళ్ళని ఇవ్వడం జరిగింది. ఈరోజు 7 గంటలకి ప్రతి ఒక్కరు కూడా ఈ రాజధాని అమరావతి మనకు వచ్చిందని ప్రతి గృహిణి రాష్ట్రం మొత్తం, అదే కాకుండా జిల్లా మొత్తం, కోవూరు కాన్స్టిట్యున్సీ మొత్తం ఇంటి బయట 2 దీపాలు వెలిగించాలని నేను ప్రతి మహిళని ఇక్కడ నేను కోరుకుంటున్నాను. అప్పుడే మనం సాధించిన ఈ రాజధానికి నిజమైన నైవేద్యం ఇచ్చినట్టు ఆ దీపాలు మనం ఈరోజు. కాబట్టి ఈరోజు ఒక మహత్తరమైన రోజు. అలాంటి రోజు ఈ మినగల్ల గ్రామానికి రావడం, ఇక్కడ ర్యాలీలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మినగల్లులో ఇప్పటి వరకు మనం ఆల్రెడీ అభివృద్ధి పనుల కోసం 21 నెలల్లోనే సుమారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ సంక్షేమ పథకాలు మీ గడపకు చేర్చాం. కొత్త మినగల్లో 15,60,000తో 3 సీసీ రోడ్లు, పాత మినగల్లో 10 లక్షలతో నిర్మించిన శ్మశాన వాటికకు వెళ్లే సీసీ రోడ్డు ప్రారంభోత్సవాలు, 40 లక్షలతో వాటర్ పైప్ లైన్ శంకుస్థాపన, మొత్తం ఈ రోజు 65,60,000తో చేసుకుంటున్న అభివృద్ధి పనులే కూటమి ప్రభుత్వ పనితీరుకి అర్థం పడుతున్నాయని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మినగల్లు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పాత పంచాయతీ కార్యాలయాన్ని గ్రామస్తుల అభ్యర్థన మేరకు దాన్ని కూడా రిపేర్ చేసి గ్రామస్తులకు అందివ్వడం జరిగింది. కొత్త మినగల్లుకు మరియు పాత మినవల్లి గ్రామంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి 52,10,000 సాగునీటి కాలువలు పూడికలు తీయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తే మీకు సీసీ రోడ్లు కానీ ఇవన్నీ మనం 20 నెలల్లో ఇంత డబ్బులు ఈ గ్రామంలో మనం ఒక పక్క రైతులకైతేనేమి, సీసీ రోడ్లకైతేనేమి, అలాగే పంచాయతీ కార్యాలయానికైతేనేమి, మిగతా అన్ని కూడా జరుపుకున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడే చాలా మంది మహిళలు ఇక్కడ డ్రైన్స్ అడగడం జరిగింది. ఆ డ్రైన్స్ కూడా తప్పకుండా అందరికీ అందజేస్తామని, ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు కూడా ఇచ్చేదానికి తొందరగా ఇచ్చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా
చేసిన కూటమి నేతలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, జన సైనికులకు, అలాగే మినగల్లు గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వీరి చలపతిరావు ఈ కార్యక్రమంలో పాల్గొని పదవీ కాలం పూర్తయిన వారికి సన్మాన కార్యక్రమం ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. కోవూరు జెడ్పీటీసీ సభ్యురాలు కవరగిరి శ్రీలత, పోతిరెడ్డిపాలెం సర్పంచ్ శ్రీమతి నలుబోలు శ్రీవాణి, ఇనమడుగు సర్పంచ్ శ్రీమతి ప్రమీలమ్మ, గంగవరం సర్పంచ్ ఎడం లక్ష్మీకుమారి, పాటూరు సర్పంచ్ శ్రీమతి బైనా శ్రీదేవి, ఇరమడుగు సర్పంచ్ శ్రీమతి ప్రమీలమ్మ, పడుగుపాడు సర్పంచ్ శ్రీ షేక్ అహ్మద్ ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రావడం జరిగింది. 6 ఎకరాలు ఉప్పు కాలువ మీద రోడ్డు వేశారు, 10 ఎకరాలు శివాయి భూమి, 30 ఎకరాలు డీకేటీ పట్టారు. దీని మీద ఈరోజు కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టాను. దాదాపు ఆ 100 ఎకరాలకి పర్మిషన్ ఇవ్వాలనంటే ఈ 9 నేను ఇచ్చినటువంటి పాయింట్స్ వీళ్ళందరూ కూడా అనుమతులు ఇవ్వాలి. దీని మీద కలెక్టర్ గారు అధికార పార్టీకి లొంగకుండా చిత్తశుద్ధితో నిజాయితీగా వ్యవహరించి ఎంక్వైరీ చేయించి ఈ 100 ఎకరాల్లో ఇలా ఉంటారు కదా, పంపించుకోండి వాట్సాప్లో. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా దాదాపు రాష్ట్రంలో 80% సర్పంచులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వాళ్లే. ఈ రోజుతో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. మన నియోజకవర్గంలో 84 గ్రామ పంచాయతీలు ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 64 మంది సర్పంచులు గెలవడం జరిగింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు మిగిలింది 64 మందిలో 35 మంది. కుటుంబాన్ని ఇంతగా ఆదరించి మమ్మల్ని ఇంత దూరం నిలబెట్టి చాలా సహాయం చేశారు. మీ అందరికీ మీకు చాలా రుణపడి ఉన్నాము. మేము గ్రామానికి, ప్రజలకి మీతోనే నిలబడి ఉన్నాము, మీతోనే చేసాము. కానీ ఇంత జరిగినా మేము కక్ష సాధింపుల చర్యలు కానీ, ప్రతీకార చర్యలు కానీ మేము చేయలేదు. మేము గ్రామ అభివృద్ధికే తోడ్పడ్డాము. మీరందరూ మా వెంట ఉన్నారు కాబట్టి మేము అది చేయగలిగాము. అమరావతి ప్రకటనతో మిన్నంటిన సంబరాలు. శ్రీకాళహస్తిలో ఘనంగా పండగ చేసుకున్న టీడీపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా రంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పార్టీ శ్రేణులు తెలుగు జాతి గర్వించడం, ఆ తర్వాత ప్రభుత్వం మారటం, దాని గురించి ఆ రైతుల్ని రకరకాలుగా హింసించి కొట్టి కేసులు పెట్టి, ఒక గర్భవతినైతే కాలుతో కూడా తన్ని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఇరికించడం జరిగింది. ఆ రోజు దాన్ని శ్మశాన స్థలం అన్నారు, రకరకాలుగా మాట్లాడినారు. ఒక్క ఇల్లు కట్టలేని, ఒక రాజధాని కట్టలేని పరిస్థితి ఇతను మాట్లాడిన మాటలు ప్రజలందరూ కూడా గమనించారు. మరి ఈ రోజు ఆ రోజు కన్నా చట్టబద్ధత కన్నా కల్పించిందంటే అంత అవసరం లేదు. ఈ రోజు నారా చంద్రబాబు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావటం రాష్ట్రంలో మంచి లిఖించదగ్గ విషయం అమరావతి. అమరావతి అనే నామకరణం కావాలి, ఆ అమరావతి అనే ఆ ప్రాంతం కానీ రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అంగుళం కూడా
జరపలేని దుస్థితికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, అదేవిధంగా కూటమి నాయకుల సమిష్టి సహకారాలతో ఈ రోజు అమరావతి అనేది రాష్ట్ర నాడిగా ఈ రోజు అమరావతి రూపకల్పన, ఈ రూపకల్పన విధానాన్ని రాబోయే మన భావి భారత పౌరులకి అందించే దిశగా ముందుకు పోతుందని ఈ కూటమి తరఫున తెలియజేసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు. నెల్లూరు రాష్ట్ర రాజధాని అమరావతికి రాజముద్ర. సిటీ నియోజకవర్గంలో మిన్నంటిన సంబరాలు. విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ. జాతీయ జెండాలు చేతబూని పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. దేవతల రాజధాని వర్ధిల్లాలంటూ గలమెత్తిన మహిళామణులు. జై చంద్రబాబు, జై జై నారాయణ అంటూ హోరెత్తిన నినాదాలు. టపాసుల మోతతో మారుబ్రోగిన గాంధీ బొమ్మ సెంటర్. భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేసిన సిటీ నియోజకవర్గ వాసులు. టీడీపీ నేతలు. రాజధానికి లైన్ క్లియర్ చేసిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సిటీ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.